హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్ నుండి టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాము. లేటెస్ట్ ప్రాసెస్ ఇది. వితౌట్ బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ లేకుండా మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి ప్రాసెస్. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది. అక్కడ నుండి మీరు కాంటాక్ట్ అయ్యి సర్వీస్ అనేది తీసుకోవచ్చు. ఓన్లీ పిఎఫ్ విత్డ్రాల్. ప్రస్తుతానికి కరెక్షన్స్ అనేవి ఏవి కూడా ఆన్లైన్లో అవ్వట్లేదు, ఓన్లీ కంపెనీ హెచ్ఆర్ దగ్గరే అవుతున్నాయి. సో కరెక్షన్స్ ఏవైనా ఉంటే మీరు మీ కంపెనీ హెచ్ఆర్ ద్వారానే మీరు కరెక్షన్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఈ ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించి టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ని నేను అప్లై చేయబోతున్నాను. సో దానికోసం నేను ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఓపెన్ చేశాను. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనకు మీరు ఫస్ట్ టైం కానీ పిఎఫ్ అప్లై చేస్తుంటే మీ యొక్క పిఎఫ్ అకౌంట్కి కేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేయండి. బ్యాంక్ అకౌంటు, ప్యాను, అలానే ఆధార్, ఈ మూడు అనేవి తప్పనిసరిగా లింక్ ఉండాలి. సో ఇక్కడ ఈపీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది లేదు. ఫస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉందో లేదో ఇక్కడ మనము చూసుకోవాలి. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటేనే మనము టోటల్ పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేయగలము. సో ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేశాను. తర్వాత సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉందో లేదో ముందు మనం చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీరి అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది లేదు. సో అది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం చూడొచ్చు, డిఓఈ అని ఉంది కదా, ఇక్కడ మనకు నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. అంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ లేదు. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటేనే టోటల్ పిఎఫ్ని విత్డ్రా చేయగలం. సో ఇప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయాలంటే తప్పనిసరిగా మీరు కంపెనీ ఎగ్జిట్ అయ్యి 2 months అయితే పూర్తవ్వాలి. దాని తర్వాతే ఇప్పుడు నేను చూపించేటటువంటి ఆప్షన్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇక్కడ మనకు మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది చివరన. సో దీనిపైన క్లిక్ చేసి మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద క్లిక్ చేసుకోమంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు 2 months తర్వాతే ట్రై చేస్తే ఇప్పుడు నేను చూపించే ఆప్షన్స్ వస్తాయి. 2 months కంటే బిఫోర్ మీరు ట్రై చేశారంటే నేను చూపించే ఆప్షన్స్ రావు. సో ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ అని కనిపిస్తూ ఉంటుంది కదా. సో దీని మీద క్లిక్ చేసి మనము లాస్ట్ వర్క్ చేసిన డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలానే రీసెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్. సో రెండు కూడా సేమ్ డేట్ అయితే ఉండాలి. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత క్యాలెండర్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లాస్ట్ వర్కింగ్ డే ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వేరే డేట్ సెలెక్ట్ చేసుకుంటే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను కరెక్ట్ డేట్ అయితే తెలుసుకున్నాను కాబట్టి సో కరెక్ట్ డేట్ని ఇక్కడ నేను 2 సార్లు ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ రీజన్ ఉంటుంది. ఈ రీజన్ పైన క్లిక్ చేసి మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క రీజన్ ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ నేనైతే వీరికి షార్ట్ సర్వీస్ అని ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఆధార్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం స్లోగానే ఉంది ఈపీఎఫ్ వెబ్సైటు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ తీసుకొని ఓటీపీ అయితే సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఆన్లైన్లో సక్సెస్ఫుల్గా అప్డేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనము ఫామ్ 31, ఫామ్ 19, ఫామ్ 10C, ఫామ్ 10D అనేది ఓపెన్ అవుతుంది. మీకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంది కాబట్టి వీరికి అన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీరు కరెంట్లీ వర్కింగ్ ఉంటే ఓన్లీ 31 అనేది మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాము. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ లింక్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఐఎఫ్సి కోడ్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరుగుతుంది. ఇక్కడ
ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎస్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే ఆన్లైన్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి. దీని మీద క్లిక్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇక్కడ మళ్ళీ మనకు కనిపిస్తాయి. ఓకే, తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేకపోతే ఓన్లీ ఫామ్ 31 అనేది కనిపిస్తుంది. సో మొదట ఇక్కడ నేను ఫామ్ 19 ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఫామ్ 19 అంటే పిఎఫ్. ఓకే, ఇక్కడ చూడండి ఎవరికైతే ప్యాన్ నెంబర్ లింక్ ఉండదో ఈ విధంగా అయితే చూపిస్తుంటుంది. సో వీరికి ప్యాన్ నెంబర్ అనేది లింక్ లేదు. అలానే పిఎఫ్ అమౌంట్ కూడా 20,000 లోపే ఉంది కాబట్టి ఇక్కడ ప్యాన్ నెంబర్ అయితే మ్యాండేటరీ కాదు. ఇన్ కేసు మీ యొక్క అమౌంట్ 50,000 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ప్యాన్ నెంబర్ అనేది తప్పనిసరిగా కేవైసీలో లింక్ చేసుకోండి. ట్యాక్స్ కట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. దీని కిందే మనకు ఫామ్ 15G అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో మీ యొక్క పిఎఫ్ అమౌంట్ 50,000 కంటే ఎక్కువగా ఉండి మీ యొక్క సర్వీసు 5 years కంటే తక్కువగా ఉంటే ఫామ్ 15G మీరు అప్లై చేసి ట్యాక్స్ కట్ అవ్వకుండా పిఎఫ్ క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించిన మీ అడ్రస్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. మీ స్టేటు, అలానే లోకల్ అడ్రస్సు, అలానే డిస్టిక్, అలానే సిటీ, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏరియా పిన్ కోడ్ తప్పనిసరి. అలానే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది లేటెస్ట్ అప్డేటు పిఎఫ్ ప్రాసెస్. దీంట్లో మనం ఏంటంటే బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ ఏది కూడా మనము అప్లోడ్ చేసే అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడ నేను ఇప్పుడు ఎంప్లాయ్కి సంబంధించిన అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంప్లాయ్కి సంబంధించిన పూర్తి అడ్రస్ ఎంటర్ చేసాము. డిస్ట్రిక్ట్, ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసాము. ఎటువంటి బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ అప్లోడ్ చేయట్లేదు. దాని తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా మనకు గెట్ ఆధార్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనం ఇప్పుడు సబ్మిట్ చేయాలి. కొన్నిసార్లు ఓటీపీ అనేది కొంచెం లేట్ రావచ్చు, కానీ ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఓటీపీ తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి ఆన్లైన్లో ఫామ్ 19 అనేది ఇప్పుడు సక్సెస్ఫుల్గా అప్లై అవ్వడం జరిగింది. అలానే సేమ్ ఇదే మాదిరిగా ఇప్పుడు మనము ఫామ్ 10C కూడా అప్లై చేయాలి. సో ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు క్లెయిమ్ ఫామ్ 31/19/10C పైన క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది వరకు ఫామ్ 19 అప్లై చేసాం కదా, ఇప్పుడు ఫామ్ 10Cని అప్లై చేయాలి. ఓకే, సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ కనిపిస్తుంది కదా, దీనిపైన మనము క్లిక్ చేసి ఇప్పుడు పెన్షన్ని క్లెయిము ఆన్లైన్లో అప్లై చేయాలి. సో ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. తర్వాత మళ్ళీ మనకు సేమ్ ఆప్షన్స్ ఇది వరకు ఓపెన్ అవుతున్నాయి. కొన్నిసార్లు చూడండి ఈ విధంగా వస్తూ ఉంటుంది. డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ మెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్ అని మనకు కనిపిస్తుంది. ఇది సర్వర్ ప్రాబ్లం వల్ల ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే మీరైతే వెయిట్ చేయాలి. ఒక 1 hour 1 day అలాగా వెయిట్ చేసి మళ్ళీ పిఎఫ్ క్లెయిమ్ అనేది అప్లై చేయడానికి ట్రై చేయాలి. సో మరొకసారి నేను ట్రై చేస్తాను. సో ఒక్క నిమిషము. సో ప్రస్తుతం ఇదే విధంగా వస్తుంది కాబట్టి ఒక 1 day తర్వాత కానీ లేకుంటే 1 hour తర్వాత కానీ ట్రై చేస్తే క్లెయిమ్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇది ఈపీఎఫ్ సర్వర్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనము పిఎఫ్ అకౌంట్ నుండి లేటెస్ట్ ప్రాసెస్ ద్వారా ఫామ్ 19 ఫామ్ 10C అప్లై చేయాలి. ప్రస్తుతానికి నేను ఫామ్ 10C అప్లై చేయలేదు, కానీ మళ్ళీ ఒక 1 day తర్వాత కానీ 1 hour తర్వాత కానీ నేను ఫామ్ 10C అనేది అప్లై చేస్తాను. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.